టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రాజెక్టులో నీళ్లు ఉంటే పొలాలకు తీసుకెళ్లలేని అసమర్థుడు జగన్ అని మండిపాటు. ఏలూరులో ఏపీ ఎన్జీఓల సమావేశం. ప్రతి నెల 1వ తేదీ కల్లా పెన్షన్ చెల్లించాలని డిమాండ్. గూడూరులో విద్యుత్ శాఖ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన. ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని డిమాండ్. నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ. బారా షాహీద్ దర్గా అందంగా ముస్తాబు చేసిన అధికారులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉంటే కాలువల ద్వారా పొలాలకు తీసుకెళ్లలేని అసమర్థుడు జగన్ అని అన్నారు. జగన్ది చెత్త ప్రభుత్వమని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్కు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. పట్టిసీమ దండగని బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కోస్తాంధ్రలో ప్రాజెక్టులు పడేశాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జగన్ ఏమి చేశారంటూ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకురాలేకపోతున్నారని, వైసీపీ ఎంపీలు ఢిల్లీలో గడ్డి పీకుతున్నారా అంటూ మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులు నీళ్లలో మునిగిపోయారని, పశువులు నీళ్లలో కొట్టుకుపోతున్నాయన్నారు. జగన్ తండ్రి విగ్రహం పోలవరం ప్రాజెక్టు వద్ద ఏం చేశారని పెడతారని ఆయన ప్రశ్నించారు. అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కానీ రాజకీయ లబ్ధి కోసం ఇంకా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళ గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఏదన్నా ఒక కాంట్రవర్షియల్ కామెంట్ చేస్తే అట్లీస్ట్ ఒక 10 మంది అన్నా వాళ్ళని చూస్తారనే ఉద్దేశంతో ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ రకంగా ఆర్థిక భారం అయిపోయింది, ఆ వాలంటీర్లకు 5,000 రూపాయలు ఇవ్వడం వల్ల రాష్ట్రం పైన ఆర్థిక భారం అయింది అని అంటున్నారు. సరే, 5,000 రూపాయలు ఏమన్నా రాబోయే సైంటిస్టులను, ఇంజనీర్లను కాకుండా ఆపుతున్నారు. అందుకనే వాలంటీర్ అనే పదవులు ఇచ్చినారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చినప్పుడు, అది ఎన్నికల ముందర కేవలం 3 నెలలు మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చినప్పుడు ఈ పవన్ కళ్యాణ్కు గుర్తుకు రాలేదా? ఆ నిరుద్యోగ భృతితోటి యువకుల జీవితాలు కానీ, విద్యార్థుల జీవితాలు కానీ మారిపోతాయని అనుకున్నాడా? ఆ రోజు ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు ప్రశ్నిస్తున్నాడో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాలంటీర్ వ్యవస్థ, అసలు వాలంటీర్ అనే పదానికి అర్థం ఏంది? ఏమి ఆశించకుండా స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసేవాడినే వాలంటీర్ అంటారు. అటువంటి వాలంటీర్కి ఈరోజు 5,000 రూపాయలు గౌరవ వేతనంగా, అంటే ఒక హానరోరియంగా ఇచ్చి అతనితోటి గ్రామంలో ప్రతి 50 ఇళ్లలో ఒక వాలంటీర్ని, అంటే ఆ 50 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తినే ఈరోజు వాలంటీర్గా పెట్టినారు తప్ప బయటి వ్యక్తులను తీసుకొని వచ్చి వాలంటీర్గా పెట్టలే. కాబట్టి వాలంటీర్ని తప్పుపట్టడం అంటే గాన ఈ రాష్ట్రంలో ఎవడు సేవ చేయకూడదు అనేది ఆయన యొక్క ఉద్దేశం ఏమో నాకైతే తెలియదు. ఇంకా ముఖ్యమైన విషయం చెప్తున్నా, ఈరోజు వాలంటీర్ని ఏ రకంగా తీసుకున్నారు? డేటా చౌర్యం జరుగుతుందనే మాట మాట్లాడుతున్నారు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు అనేటివి పెట్టినారు. ఏ రకంగా నియమించినారా జన్మభూమి కమిటీలని? ఏమైనా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వాళ్ళని ఎన్నుకున్నారా? ఒక మనిషికి పెన్షన్ రావాలన్నా, రేషన్ కార్డు రావాలని చెప్పినా, ఏదైనా సంక్షేమ పథకం రావాలన్నా, ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా, బీసీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా జన్మభూమి కమిటీల కాళ్ళు పట్టుకోవాలన్నా? రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీ కల్లా పెన్షన్ చెల్లించాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కోరారు. ఏలూరులోని ఏపీ ఎన్జీఓల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఆగస్టు 21, 22 తేదీల్లో విజయవాడలో జరిగే 21వ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు సరిపోక ఇబ్బంది పడుతున్నానన్నారు. వారి వేతనాలు పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యోగులకు డిఏపీఆర్సీ బకాయిలు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఓపీఎస్ వచ్చే వరకు ఏపీ ఎన్జీఓ ఉద్యమిస్తుందని తెలిపారు. గతంలో నుంచి ఉద్యోగుల కౌన్సిల్ సమావేశాలకు ముఖ్యమంత్రులు హాజరు కావడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్, మంత్రులు ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు బండి శ్రీనివాసరావు తెలిపారు. సంఘ పక్షాన సమసమాజం తెలియజేసుకుంటూ ఆగస్టు 21, 22 తారీఖులలో ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ 21వ కౌన్సిల్ సమావేశాన్ని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించడానికి
ఈ నెల 9వ తారీఖున రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంప్లాయీస్ క్యాబినెట్ సబ్ కమిటీ మెంబర్స్ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు, ఆదిమూలపు సురేష్ గారు, అలాగనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు హాజరవుతారు. గత సంవత్సరం కాలంగా రావాల్సిన నూతన వేతనాలను విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాలని జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇస్మాయిల్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని నెల్లటూరు గ్రామంలోని డివిజనల్ విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వాళ్ళకి రావాల్సిన కొత్త జీతాల గురించి, వాళ్ళ విద్యుత్ సమస్యల గురించి నిన్నటి నుంచి లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ బిగిన్ చేసినాము. అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ సమస్యలు తీర్చేంత వరకు కూడాను ఈ కార్యాచరణ, రోజువారీ కార్యాచరణ జేఏసీ వాళ్ళు ప్రకటించున్నారు. మా యొక్క న్యాయపరమైన హక్కుల సాధనకు పోలు అతను ఒక పునర్జన్మ మాదిరిగానే మేము ట్రీట్ చేస్తాము. కాబట్టి మా విద్యుత్ కార్మికుల న్యాయపరమైన హక్కులని ప్రభుత్వం వాళ్ళు మంచి హృదయంతో స్పందించి మా యొక్క జీవితాలని, మా యొక్క జీతాలని ఇచ్చి మా జీవితాలను మార్చవలసిందిగా ఈ సందర్భంగా మా గూడూరు డివిజన్ కార్మికులందరి తరఫున ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను. మా సమస్యల్ని తీర్చి మాకు మంచి జీతాలు ఇచ్చి మా కార్మికుల వాళ్ళు ఇంకాస్త మంచి హృదయంతో, మంచి స్పందనతో పనిచేయవలసిందిగా చేసే. నెల్లూరులోని రొట్టెల పండుగ సందడి మొదలైంది. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగకు భారీగా భక్తులు పోటెత్తారు. కోరిన కోరికలు తీర్చే పండుగగా రొట్టెల పండుగకు ఎంతో పేరుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పండుగలో పాల్గొంటారు. పండుగ కోసం బారాషాహి దర్గా స్వర్ణాల చెరువును అందంగా ముస్తాబు చేశారు. రొట్టెల పండుగ రోజున స్వర్ణాల చెరువులో ఒకరికొకరు రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. మనసులో కోరుకొని రొట్టెను పుచ్చుకుంటే అది నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ముందుగా దర్గా దర్శనం, అనంతరం రొట్టెల పండుగలో భక్తులు పాల్గొన్నారు. आगे बढ़ो माँ, आगे बढ़ो माँ, आगे बढ़ो माँ, उंडी लेना आगे बाकंडी अम्मा मदल కూడా ఉన్నాయి उंडी ले చిన్నకుండి आगे बाकंडी काफी मिलेगा खाना बरकत के लिए, भला बरकत दूर होने के लिए. కాకినాడ రాజా ట్యాంక్ ఆవరణలో నిర్మిస్తున్న ఇండోర్ స్కేటింగ్ రింక్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 7 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఇండోర్ స్కేటింగ్ రింక్ను సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయడం జరుగుతుందన్నారు. మంచి నైపుణ్యం కలిగిన స్కేటింగ్ క్రీడాకారులు కాకినాడ నగరంలో త్వరలో జాతీయ స్థాయిలో స్కేటింగ్ పోటీల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కాకినాడ కార్పొరేషన్ నూతన కార్యాలయ నిర్మాణ పనులకు సంబంధించి తొలి స్లాబ్ వేయడం జరిగిందన్నారు. మార్చి నాటికి కార్యాలయం నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే సెప్టెంబర్ నెలాఖరు నాటికి కాకినాడ జనగంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
గతంలో ఇక్కడ స్కేటింగ్ చేసి పిల్లలు చాలా మంది ఛాంపియన్స్ అయ్యారు. మన తూర్పుగోదావరి జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చి ఎక్కువ మెడల్స్ రావడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేసి చాలా మెడల్స్ సాధించారు స్కేటింగ్. కాకినాడలో చాలామంది స్కేటర్స్ నేషనల్స్ ఇంటర్నేషనల్స్ కూడా వెళ్ళిన సందర్భం ఉంది. అది దృష్టిలో పెట్టుకుని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఇక్కడ స్కేటింగ్ కట్టడం జరుగుతుంది. నా ఉద్దేశం ప్రకారం సెప్టెంబర్ నెలాఖరికల్లా అయిపోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సెప్టెంబర్ నెలాఖరికి అయిపోయిన మరుక్షణమే నేషనల్స్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేయాలి, స్కేటింగ్ నేషనల్స్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేయాలి ప్లానింగ్లో ఉన్నాం. తప్పకుండా ఇది ఒక కాకినాడ ప్రజలకి ఇది మంచి అవకాశం. ఎక్కడ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎక్కడ ఇంత మంచి స్కేటింగ్ లేదు. కనుక ఈ స్కేటింగ్ కట్టే అదృష్టం నాకు మన మేయర్గా ఉన్నప్పుడు ప్రసన్న గారు అదే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీ ప్రాంతాలన్నీ జలాశయాలను తలపిస్తున్నాయని జనసేన నాయకులు మైఫోర్స్ మహేష్ ఎద్దేవా చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం పేదలకు చేస్తున్న మోసాలను బయటపెట్టాలనే ఉద్దేశంతో మదనపల్లి రూరల్ మండలంలోని జగనన్న కాలనీల పరిస్థితిపై జనసేన సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహించారు. కూలి పని చేసుకుంటా ఉన్నాను నేను కూడా వాళ్ళతో పాటు. ఒక మనిషి తగ్గింది తగ్గా జగబడుతుంది కదన్న కూలి. పెద్ద బజార్లో లేదన్న ఊర్లో ఇల్లు కట్టుకోండి ఇల్లు కడతాం. దాన్ని బాగుంటుంటే మళ్ళీ త్యాగం కదా సంపాదించలేము కదా. మన అట్లా మీద మన పాపలలో వ్యవసాయాలు చేస్తారు చెప్పండి. అంటే ఇప్పుడు 6 యూనిట్లు 2 లక్షలు 12 లక్షలు అంటే గవర్నమెంట్ ఇచ్చారు 1,80,000. మిగతా 10 లక్షలు మనకి బిల్లు పడింది 50,000 आपको दिशा वर्क गाड़ ले पल वाले भी बनो जल्दी बंदा लो कहते हैं. सचिवालय में भी वैसा बोलते हैं नहीं कैंसिल करालती कहते हैं. खर्चा मामा कर को ऐसा करना का तो होता है नहीं सचिन से 12 रुपए से ब्याज बन सकना को पालना लग पीते ही थोड़े जने हमें वो काम जब करने जाते सो घर के वास्ते दिया तब दिया बने जगह जगह जाना कुछ लगा कर रखा है जीने थोड़े जीने जो रोड. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జగనన్న ఇల్లు సందర్శించడం జరిగింది దాసన్న గారి ఆధ్వర్యంలో. ఒక్కసారి ఈ కాలనీకి వచ్చిన తర్వాత కనీస రోడ్లు కానీ వసతులు కానీ 2 కిలోమీటర్ల నుంచి ఈ కాలనీకి రోడ్లు లేవు. వర్షం పడిందంటే ఇక్కడ మెటీరియల్ తెచ్చుకోవాలన్నా ఒక ట్రాక్టర్ రావాలన్నా కానీ అక్కడ నిలిచిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ 2019లో ఇచ్చిన ఈ కాలనీ ఇప్పటికి కూడా ఒక 1% కూడా పూర్తి కాలేదు. అంటే ప్రజలకు సాలి చాలనంత 1.5 సెంట్లో మీరు జాగా ఇచ్చారు. దాన్ని వాళ్ళు కట్టుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. పునాదికి ఖచ్చితంగా వాళ్ళకి 2 నుంచి 3 లక్షలు ఖర్చు అవుతూ ఉంది. ఇసుక అయితేనేమి, సిమెంట్ అయితేనేమి, కంకర అయితేనేమి. దాన్ని వాళ్ళు కట్టుకోలేక అప్పులు తెచ్చుకొని దాన్ని ఇబ్బంది పడి మళ్ళీ ఆ గుణాది కట్టుకొని గోడలు కట్టలేకపోతే వాలంటీర్ నుంచి ప్రెజర్ వస్తుంది అనమాట. అంటే మీరు కట్టకపోతే మేము పట్టాలు వెనక్కి తీసుకుంటామని. దయచేసి ప్రభుత్వం వారు ఇలాంటి మాటలు మాట్లాడి మీ వాలంటీర్ యువశక్తి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేయనున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షులు కలిచెట్ల రెడ్డి గణేష్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ఫౌండేషన్ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి మదనపల్లికి విద్యాభ్యాసం కొరకు వచ్చే పేద విద్యార్థులకు ఉచిత బస్ పాసులు, నోటు పుస్తకాలు, విద్యా సామాగ్రి పంపిణీ, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. ముందుగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి విలేకరులందరికీ కూడా యువశక్తి ఫౌండేషన్ తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రెస్ క్లబ్లో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం
సొసైటీలో చూస్తూ ఉంటాం. ఎంతోమంది స్కూల్ విద్యార్థులు చదువుకునే కూడా బస్ పాసులు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఈ రోజుకి కూడా మన సమాజంలో ఉన్నారని దీన్ని యువశక్తి ఫౌండేషన్ వాళ్ళు గుర్తించి, అదేవిధంగా మేము మా ఫౌండేషన్ తరపున 100 మంది పిల్లోలని దాదాపు సంవత్సరం పాటు ఉచితంగా యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళకి ఉచితంగా ఫ్రీగా ఇవ్వాలనేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది. దానికి ఫార్మాలిటీస్ కూడా అన్నీ ఓకే చేసేసాము. ఈ నెక్స్ట్ వీక్లో అవి కూడా డిస్ట్రిబ్యూషన్ కానీ జరుగుతుంది. ఇలానే మా ఫౌండేషన్లో ఎంతోమందికి ఎన్నో రకాల కూడా సేవలు అందిస్తున్నాం. అందులో భాగంగా ఇదొకటి 100 మందిని తీసుకోవడం అనేది కూడా మేము చాలా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే మాతో పాటు వాళ్ళు కూడా చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలనేసి వాళ్ళ తల్లిదండ్రుల కోరికను మా ఫౌండేషన్ వాళ్ళు కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని మాతో పాటు మా తమ్ముళ్ళు మా సోదరులు అనుకునే ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళు 100 మందిని కూడా ఒక సంవత్సరం పాటు కూడా వాళ్ళని మేము బస్ పాస్లు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యామని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అలానే మా ఫౌండేషన్లో దాదాపు నెలకి 4-5 రోజులు ఫుడ్ డ్రైవ్లు కూడా నిర్వహిస్తున్నాం. అలానే బ్లడ్ క్యాంపులు కానీ, అలానే ఎక్కడైనా కూడా ఎమర్జెన్సీ కేసుల్లో బ్లడ్ కూడా 24/7 కూడా మేము అందిస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అలానే ఎంతోమందికి స్కూళ్ళు తెరిచిన ప్రతి సంవత్సరం కూడా ఫౌండేషన్ పెట్టి ఈ రోజుకి ఎంత సంపాదించినా ఎంతో కొంత సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినాము. ఈరోజు చాలామంది పేద విద్యార్థులు వాళ్ళు కనీస సౌకర్యాలు లేకుండా చదువుకునేదానికి ఇబ్బంది పడుతున్నారు. చాలామంది విద్యార్థులు పల్లెల నుంచి వస్తున్నారు. వాళ్ళకు బస్సు సౌకర్యము లేక తగినంత వరకు ఛార్జీలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మా వంతు సహాయంగా ఈ 100 పాసులు అనేది ఈ ఆర్టీసీ తరపున ఫ్రీగా వాళ్ళకు సంవత్సరం పాటు మేము అందిస్తున్నాము. కాబట్టి ఈ 100 మంది కూడా ఆ సదవకాశాన్ని తీసుకొని వాళ్ళు మరింత ముందుకు వెళ్ళాలని కోరుచున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ పని మేము చేస్తున్నాం అన్నమాట. అనంతపురం జిల్లా కందనూరు మండల కేంద్రంలో మొహరం పండుగ సందర్భంగా 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పాత కక్షల నేపథ్యంలో పీర్ల గుడి వద్ద గొడవ మొదలైంది. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ కర్రలతో కొడవలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 4 తీవ్ర గాయపడగా క్షతగాత్రులు వన్నూరు భాష, సాదిక్ భాష, నూర్ భాష, సుబాన్లుగా గుర్తించారు. క్షతగాత్రులను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిని గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ, సిఐ, ఎస్ఐ నేతృత్వంలో కంబదూరులో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమించడంతో అధికార పార్టీలో వణుకు మొదలైందని ఆ పార్టీ నేత భానుప్రకాష్ అన్నారు. తిరుపతిలో మాట్లాడుతూ కావాలనే బీజేపీ నేతలపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి గారు నియమించిన తర్వాత అధికార పార్టీ వాళ్ళకి పూనకం వచ్చేసింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద, అరాచకాల మీద, అప్పుల మీద ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి పొంతలు లేని మాటలు, అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. విజయసాయిరెడ్డి గారు, అమర్నాథ్ గారు, రోజా గారు, బొత్స సత్యనారాయణ గారు. ఏమైందండి మీకు? జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి మాత్రమే వీళ్ళు ఎగురుతున్నారే తప్ప, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి మాత్రం వీళ్ళు ఎగురుతున్నారే తప్ప వాస్తవంగా వీళ్ళు మాట్లాడట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు ఎంతండి? దాదాపు 10 లక్షల కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చినాక అవినీతి ఎంతండి? లెక్కలేనంత.
అరాచకాలు ఎంతండి, కొలవలేనంత, ఇవన్నీ ప్రశ్నిస్తే వాళ్ళు మా మీద దాడి చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ మాటలు ఒకరికేమో టీటీడీ చైర్మన్ ఎక్స్టెన్షన్ కావాలి, ఇంకొకరికేమో ఎమ్మెల్యే సీట్లు కన్ఫర్మ్ చేసుకోవాలి, ఇంకొకరేమో మంత్రి ఉంటారో పెరిగేస్తారో తెలీదు, వారు మంత్రివర్గంలో ఉండాలని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. మీకు సీట్లు కన్ఫర్మ్ అయిన ప్రజల దగ్గర నుంచి ఓట్లు కన్ఫర్మ్ అయ్యే పరిస్థితే లేదు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి. అది మీ పరిస్థితి. భయపడిపోతున్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత రాజకీయాల్లో ఉంటుంది. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలంలోని తిమ్మాపురం, పండూరు, నేమాం, కరప గ్రామాలలో జగనన్న లేవట్లను జనసేన పిఏసి సభ్యులు పంతం నానాజీ పరిశీలించారు. అనంతరం నానాజీ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా చెప్పుకునే జగనన్న ఇళ్ల స్థలాల దగ్గర కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు కరేడ్ల గోవింద్, తాతాజీ, పుల్ల శ్రీరాములు, పుల్ల శ్రీను, తాటికాయల వీరబాబు, జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జలగన్న ఇళ్ళు ఒకసారి చూద్దామని చెప్పి, ఎందుకంటే మొన్న 2 రోజులు వర్షం కురిసింది, 4 రోజులు మళ్ళీ ఎండగాస్తుంది అనుకోండి. ఆ 2 రోజులు వర్షం కురిసిన తర్వాత పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం అని చెప్పి ఇప్పుడే తిమ్మాపురం వెళ్ళి వచ్చాం. తిమ్మాపురం తర్వాత వేలపండు వచ్చాం. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో దీని మీద మెరకలు వదిలేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ భూములు ఈ ఊళ్ళో 129 ఎకరాలు తీసుకున్నారు. 80 ఎకరాల జోలికైతే వెళ్ళలేదు. ఇది 8 ఎకరాల చిల్లర లేఅవుట్ చేశారు. దీంట్లో 62 లక్షల రూపాయలు. త్యాగానికి ప్రతీక అయిన మొహరం వేడుకలను నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రజలు మతాలకు అతీతంగా చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా పీర్ల చావడిలో పీర్లను దర్శించుకొని దట్టీలు సమర్పించారు. పీర్ల చావిడి అగ్నిగుండం చుట్టూ యువకులు కాళ్లకు గజ్జలు కట్టి అసైదుల హారతి, కాళ్ళ గజ్జలి సమ్మతి అంటూ డప్పుల మోతాలు, సాంబ్రాది ఊదు పొగల మధ్య నృత్యాలు చేయడం ఒక తీరు అయితే, మహిళలు సైతం పాటలు పాడుతూ బొడ్డెమ్మలు, కోలాటాలు వేస్తూ తమ భక్తిని చాటుకున్నారు. భక్తులు తమ కోరుకున్న కోరికలు నెరవేరాలని ముజువార్ల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకున్నారు. కోరిన కోరికలు నెరవేరిన వారు తమ ముక్కులను చెల్లించుకునేందుకు పీర్ల చావిడి దగ్గరకు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 10 రోజుల పాటు భక్తి శ్రద్ధల మధ్య పీర్ల పండుగ శనివారం చివరి రోజు కావడంతో ముస్లింలు సాయంత్రం పీర్లకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ నిజ విశ్వాసం కోసం ప్రాణత్యాగం చేసిన మహమ్మద్ ప్రవక్త మునిమనమడు హజ్రత్ ఇమాం హుస్సేన్ను స్మరిస్తూ మొహరం పండుగను జరుపుకుంటామని అన్నారు.
నెల్లూరులో బారా షహీద్ దర్గా వద్ద జరుగుతున్న రొట్టెల పండుగ సందర్భంగా దర్గాలో పూజలు నిర్వహించి తెలుగుదేశం ప్రభుత్వం రావాలని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండాలని కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య, కోవూరు మండల పార్టీ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, సీనియర్ నాయకులు అబ్దుల్ సమీ తదితరులు పాల్గొన్నారు. आगे चलो उंडी में दिया डालते आगे चलो माँ दुआ कर लेते अपने हाथों से उंडी में दिया डालते जाओ माँ दुआ कर लेते अपने हाथों से उंडी में दिया डालते जाओ मैं दिया डालते जाओ माँ उंडी में दिया डालते जाओ उंडी में दिया डालते जाओ मैं उंडी में दिया डाल उठा दो बच्चे छोटे उठा दो खाली उठा दो మీ యొక్క కానుకలు ఉంటే ఉండిలో వేయండి అమ్మా మీ యొక్క కానుకలు ఉంటే ఉండిలో వేయండి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రాజెక్టులో నీళ్లు ఉంటే పొలాలకు తీసుకెళ్లలేని అసమర్థుడు జగన్ అని మండిపాటు. ఏలూరులో ఏపీ ఎన్జీఓల సమావేశం. ప్రతి నెల 1వ తేదీ కల్లా పెన్షన్ చెల్లించాలని డిమాండ్. గూడూరులో విద్యుత్ శాఖ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన. ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని డిమాండ్. నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ. బారా షాహీద్ దర్గా అందంగా ముస్తాబు చేసిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.